ముంబై మారణ హోమం తర్వాత పాకిస్తాన్పై దాడి చేద్దామని అనుకున్నాం, కానీ పైనుంచి ఆదేశాలు రావడంతో ఆగిపోయామంటూ పి చిదంబరం ఇటీవలే బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయమని, అందుకు ఇందిరాగాంధీ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అసలు కరడుగట్టిన కాంగ్రెస్ వాదైన చిదంబరం అలా ఎందుకు మాట్లాడుతున్నారు? పి చిదంబరం కాంగ్రెస్ సీనియర్ నేత. ఇటీవల 80 ఏళ్లు దాటాయి. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ లిటరరీ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2008 ముంబై ఉగ్రదాడులకు గాను పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుందామనుకున్నానని అమెరికా వారించడంతో ఆగామని కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై అప్పట్లో హోంమంత్రిగా ఉన్న తనను మన్మోహన్ సింగ్ ను ఒప్పించడానికి అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ భారత్ కు వచ్చారన్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గామన్నారు. 2008 నవంబర్ 26న ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 175 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేయగా చిదంబరం ఆ బాధ్యతలు స్వీకరించారు. చిదంబరం వ్యాఖ్యలపై ప్రస్తుత ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా మండిపడ్డారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను ప్రదర్శించిందని ఆరోపించారు మోదీ. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని ఆరోపించారు. పంతొమ్మిది 1984లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు వేర్పాటువాదులను తరిమికొట్టడానికి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సూచనల మేరకు నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఆ తప్పుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోయారన్నారు. అయితే ఈ ఆపరేషన్ సైన్యం, పోలీసులు, నిఘా వ్యవస్థ, అధికారుల సమిష్టి నిర్ణయమని తెలిపారు. ఆపరేషన్ బ్లూ స్టార్ కు ఇందిరాగాంధీని మాత్రమే నిందించలేమని చిదంబరం అభిప్రాయపడ్డారు. No disrespect to any service officers, military officers here, but that was a wrong way to retrieve the Golden Temple. Few years later, I think 3-4 years later, we showed the right way to retrieve the Golden Temple by keeping out the army. You're talking about Black Thunder, the second But operation? I think you have... I've delved into that also, but you before... have dealt with very sketchily and in passing. I don't think you did justice to Black Thunder. There was a way to retrieve and capture all the militants. But the Blue Star was the wrong way. And I agree, Mrs. Gandhi paid with her life for that mistake. But mistake was a cumulative decision of the army, the police, the intelligence and the civil service. You can't blame it only on Mrs. Gandhi, would you? చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు సీనియర్ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని, పార్టీకి అప్రతిష్ట వచ్చేలా మాట్లాడకూడదని తెలిపింది. ముఖ్యంగా చాలా మందికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిదంబరంపై కొన్ని శక్తుల ఒత్తిడి ఉండొచ్చని కాంగ్రెస్ అభిప్రాయపడింది. చిదంబరంపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకునిలా మాట్లాడుతున్నారని తెలిపింది. గత 11 ఏళ్లలో బీజేపీ వైఫల్యాలపై మాట్లాడాలని సూచించింది. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. జైలుకెళ్లి వచ్చారు కూడా. బీజేపీకి కాస్త దగ్గరైతే తనపై సీబీఐ, ఈడీ కేసులు కాస్త స్లో అవుతాయని భావిస్తున్నారు చిదంబరం. అందుకే ఆయన కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారంటున్నారు విశ్లేషకులు. పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న మిలిటెంట్లను పట్టుకునేందుకు భారత సైన్యం చేపట్టిన చర్య ఆపరేషన్ బ్లూ స్టార్. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ సైనిక చర్యలో పలువురు వేర్పాటువాదులు, 83 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ చేపట్టిన ఆందోళన ఖలిస్తాన్ ఉద్యమానికి కారణమైంది. 1980లో ఈ ఉద్యమం వివాదాస్పద నేత జర్నయల్ సింగ్ భింద్రన్ వాలే ఆధ్వర్యంలో కొనసాగింది. ఇదే సమయంలో సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని భింద్రన్ వాలే స్థావరంగా మార్చుకుని ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాడు.
తన అనుచరులతో గోల్డెన్ టెంపుల్ నుంచే పోలీసులపై దాడులు చేయించాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యంతో సంప్రదింపులు జరిపి స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులను నిర్బంధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ 1984 జూన్ 1న సైనిక చర్య ప్రారంభించింది. భారత సైన్యం వేర్పాటువాది భింద్రన్ వాలేతో పాటు స్వర్ణ దేవాలయంలో దాక్కున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అయితే అక్కడి నుంచి భారీ ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో సైన్యంపై దాడులు జరిగాయి. ఊహించని పరిణామంతో ఆర్మీ ఎదురుదాడులకు దిగింది. ఇలా జూన్ 1న మొదలైన ఆపరేషన్ బ్లూ స్టార్ జూన్ 8 వరకు కొనసాగింది. ఈ క్రమంలో భింద్రన్ వాలేతో పాటు ఇతర ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ఆపరేషన్ జరిగిన 4 నెలలకే 1984 అక్టోబర్ 31న 2 సిక్కు బాడీగార్డులు ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు సిక్కుల ఊచకోతకు దారితీశాయి. అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయమని ఇప్పుడు చెబుతున్నారు పి. చిదంబరం.